గౌరవ సీఎం గారి ఇది ఏదైతే విజన్ ఉందో విజన్ 2047 దాని వరకు సో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. సో ఎవరైతే ఆస్పైరింగ్గా ఉన్నారో, సో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. సో దీంట్లో మంచి స్పందన ఉంది, రెస్పాన్స్ ఉంది. దీన్ని ఇక్కడికే కాకుండా ఇక ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి చేస్తూ సో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క యూత్స్, ఇంట్రెస్టెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ అవకాశం కల్పించే దిశగా అడుగేస్తున్నాం. ఇది వికసిత్ భారత్ గౌరవ వికసిత ఆంధ్ర భాగంగా కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇవ్వాలి. సో జాబ్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ జాబ్ లేదు అనే ఇది లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి జాబ్ అవకాశం ఇస్తూ సో వాళ్ళు జాబ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కూడా అవకాశం ఇస్తూ సో వాళ్ళకి మళ్ళీ పిఎంఈజీతో టైప్ చేసి అలాగే ఎంఎస్ఎంఈతో టైప్ చేసి సో వాళ్ళందరినీ ఒక పారిశ్రామికవేత్త కూడా తీసుకెళ్లేది ఇటువంటి అవకాశాన్ని ఉపయోగం చేసుకోండి. అలాగే ఈ జిల్లాలో ఈరోజు వికాస అని ఒక ప్లేస్మెంట్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం కలెక్టరేట్లో. అక్కడ కూడా రిజిస్టర్ అవుతే మీకు ఎప్పుడెప్పుడు జాబ్ మేళ ఉంటాయి, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడు మీరు వచ్చి ఇక్కడ జాబ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, జాబ్ తీసుకొని మీరు పని చేసుకోవచ్చు.